నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. సూరంపూడి ఆయిల్ ఏజెన్సీస్ వారి నయారా పెట్రోల్ బంక్ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడలో మొట్టమొదటి నయారా సంస్థ వారి బంక్ రూరల్ ఏరియాలో ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఇతర ఆయిల్ ఏజెన్సీల వలె ఆయరా ఏజెన్సీ కూడా వినియోగదారులకు చక్కని సర్వీస్ను అందిస్తుందని తెలిపారు. అలాగే ప్రపంచ స్థాయి మన్నిక గల ఆయిల్ కంపెనీ నయారా ఏజెన్సీ అని అన్నారు. సూరంపూడి ఆయిల్ ఏజెన్సీస్ గల మల్టీ బ్రాండెడ్ కంపెనీ అయినటువంటి నయారా ద్వారా ఇవాళ కాకినాడలో మొట్టమొదటిసారిగా నేను చుట్టుపక్కల ప్రాంతాల్లో నయారా అవుట్లెట్ ఓపెన్ అవుట్ అయితే ఫస్ట్ టైం అనుకుంటా. చాలా చక్కగా మిత్రుడు చంద్రశేఖర్ చక్కగా ఇక్కడ పెట్టడం జరిగింది. దాంతో వరల్డ్ క్లాస్ క్వాలిటీస్ తోటి మంచి క్వాలిటీ ఆయిల్, మంచి మైలేజ్, మా బళ్ళకి అన్నింటికి కూడా మంచి మైలేజ్ వచ్చేటటువంటి ఆయిల్ సప్లై చేస్తారని. కుర్రోడు ఇంకా వయసు ఉంది, లాభాల గురించి తర్వాత చూసుకోవచ్చు. ముందు మంచి పేరు సంపాదించుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో నయారాలో అంటే పూర్వం మాకు 2 బంకుల పేర్లు ఉండి, ఆ బంకులకు వెళ్తేనే మంచి రాధాకృష్ణ ఇలాంటి బంకులు కొన్ని పేర్లు చెప్పేవారు. కానీ మళ్ళీ ఇంకొన్ని పేర్లు ఉండి వాళ్ళ పేరు చెప్పకూడదు అనుకోండి, వాళ్ళకి వెళ్ళకూడదని ఉండేది. అలా కాకుండా ఇక్కడికి వెళ్ళాలి అన్నటువంటి పేరు తెచ్చుకుని ఈ బంకు మెయింటైన్ చేయాలని. అలాగే తప్పకుండా ఆటోమేటిక్గా లక్ష్మీదేవి వరిస్తుంది. ఖచ్చితంగా మన పంట కష్టానికి తగ్గ ఫలం కూడా రావాలా, బాగా ఎంప్లాయీస్ బాగా చూసుకోవాలా, ఏజెన్సీకి మంచి పేరు రావాలా, మీకు కూడా ఉపయోగపడాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ శేఖర్ గారు తెలియజేస్తున్నారు. ముందుగా మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి పంతం నానాజీ గారికి, అలాగే మన రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి గారికి, అలాగే మన ఎమ్మెల్సీ గారికి, కొండబాబు గారికి, వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ నయారా బంక్ పెట్రోల్ బంక్ కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలకి మొట్టమొదటిసారిగా ఈ బ్రాండ్ని మేము పరిచయం చేసాం సార్. ఇది చాలా మైలేజ్ ఇస్తుంది. ముఖ్యంగా పెట్రోల్ బంక్ అంటే ఏదో ఇలా కొట్టించుకొని అలాగే వెళ్ళిపోవడం కాకుండా మీకు ఇక్కడ టాయిలెట్స్ కానీ, యాంబిషన్స్ కానీ చాలా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. మీకు ఎప్పుడు వచ్చినా సరే అన్ని వేళల్లో కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా ఉంటాయి. ఫ్రీగా నైట్రోజన్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశాం సార్. అది కూడా ఎమ్మెల్యే గారు మాకు వెన్నుండి వెనకాలండి ప్రతి ఎన్ఓసిని కూడా ఆయన
కట్టి ఏమైందని అడగడం కూడా జరిగింది సార్ మమ్మల్ని. మా ఈ ప్రోగ్రాంకి వచ్చి మమ్మల్ని అందరినీ ఆనందపరిచినందుకు ధన్యవాదాలు, మా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.